హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మక్క గారెలు ఆర్ మక్క వడలు ఎలా చేయాలో చూసేద్దాము. సో నేను ఇక్కడ మొక్కజొన్న అయితే ఒలిచి పెట్టుకున్నవి తీసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దానిలోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్కనైతే వేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. సో ఇక్కడ నేను మిక్సీ పడితే లేతవైతే వాటర్ వస్తాయి కదా, ఇది కొంచెం ముదురుగా ఉన్నాయన్నమాట. నేను అందుకే ఇంకొంచెం అయితే వాటర్ ఇక్కడ యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. మంచిగా మిక్సీ పట్టిన తర్వాత అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం. గిన్నెలోకి తీసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అవసరం అయితే. బాగా మిక్స్ చేసిన తర్వాత పిండి బాగా లూజ్ ఉంటే కొంచెం కార్న్ఫ్లోర్ కానీ శనగపిండి కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ ఆయిల్ హీట్ అయిందో లేదో అని నేను కొంచెం అయితే వేసి చెక్ చేసుకున్నాను. నాకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో నేను ఇక్కడ వడ షేప్లో ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఎలా చేసుకోవాలో. కొంచెం పిండి తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీరు కూడా ఇలా చేసేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ 2 to 3 టైమ్స్ అయితే మీకు చూపించాను ఎలా చేయాలి అనేది. నేను మధ్యలో హోల్ అయితే ఏం పెట్టుకోవట్లేదు, మీకు ఇష్టమైతే మీరు పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇలా చేసుకొని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవి టీ టైమ్ స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. ఉట్టివి కూడా తినేసేయచ్చు. మీకు రావట్లేదు అంటే ఒకసారి మీరు పిండిలోనే ఒకసారి వేసి చూడండి. చూసారా, నేను ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసి అయితే సైడ్కి పెట్టుకున్నాను. బయట క్రిస్పీగా ఉంటూ లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మీకోసమని ఇంకొకసారి అయితే వేసి చూపిస్తున్నాను. స్లోగా చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఈవెన్గా షేప్ అయితే వస్తుంది. దీన్ని మెల్లిగా ఆయిల్లో డ్రాప్ అయితే చేసుకోవాలి. ఇలా అన్నీ చేసి అయితే నేను పక్కన పెట్టుకున్నాను. ఈ వడ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.